ప్రజలకి ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు. ప్రభుత్వం రిప్లై ఇస్తుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా. మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో, ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు, అందరూ సభ్యులు ఉంటారు. మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యున్సీకి జవాబు చెప్పు. అరే సభకు రావు, ఆ ఎమ్మెల్యేని రానివ్వు. క్వశ్చన్లు మాత్రం పంపిస్తున్నాడు రోజును 2 క్వశ్చన్లు. సభకు రానిప్పుడు క్వశ్చన్లు ఎందుకే? ఇద్దరికి అవకాశం పోతుంది కదా. అంచేత నేనేమంటానంటే ఇది ప్రజాస్వామ్యం, ఇది పద్ధతి కాదు. ప్రజలందరూ దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను చూసాం గతంలో, మనం కూడా హిస్టరీలోకి వెళ్ళాలండి. చాలామంది పెద్దలు ఉన్నారు కాదంటలేదు, కొత్త వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో గౌతి లచ్చన్న గారని మీరు ఇప్పుడు పేరు విన్నారండి? అందరికీ స్వతంత్ర సమర యోధులు అతను. ఇప్పుడు శిరీష తాతగారే, మన ఎమ్మెల్యేగా తాతగారు. మా తాతయ్య గారు గౌతి లచ్చన్న గారి శిష్యులు. ఆ స్వతంత్ర పార్టీ నక్షత్రం గుర్తు ఆ పార్టీలో మా తాతయ్య గారు 4 టైమ్స్ ఎమ్మెల్యే గెలిచారు వారి నాయకత్వంలో. అతను ఒకసారి 40 మెంబర్స్ 50 మెంబర్స్లో ఎమ్మెల్యేలు గెలిచారు. వారి గురువు గారు రంగా గారు. ఇప్పుడు నాకు ఇయర్ గుర్తులేదు కానీ 48 50 మెంబర్స్ గెలిచారు ఆ పార్టీ నుంచి. 78లో ఇప్పుడు 78 జనతా పార్టీ నుంచి 60 మంది సభ్యులు గెలిచారండి ఆ పార్టీలో. గెలిస్తే ఏమైందంటే గౌతి లక్షణం గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. నెంబర్ సరిపోయిందని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి చెప్తున్నాను, మీరు మాట్లాడాలా. నెంబర్ సరిపోయిందని గౌతి లక్షణ్ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ కొంత రాజకీయ ప్రభావం వల్ల కొంతమంది మెంబర్లు పార్టీ వదిలి వెళ్ళిపోయారు. గౌతి లక్షణ్ గారిని ప్రతిపక్ష హోదా దిగిపోమని ఎవరు అడగలేదు సభలో, అతనంటే మహా గౌరవం. కానీ గౌతి లక్షణ్ గారు ఒక రోజు సభకు వచ్చి నా సభ్యులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది, నేను ప్రతిపక్షంలో హోదాలో ఉండే అర్హత నాకు లేదు, నేను రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతానని వెళ్ళిపోయారు. అదే మనిషి అంటే, అది నాయకత్వ లక్షణాలు అంటే ఏంటిది?